సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావు రోడ్డుపై రాత్రిపూట వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భరత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదును దొంగిలించుకుపోయిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి సనత్ నగర్ పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావు వాహనదారులను టార్గెట్ చేస్తూ వారి వద్ద ఉన్న నగదుతో పాటు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బెదిరింపులకు గురిచేసి డబ్బులను దోచుకున్న దుండగులుగా వెల్లడించారు. బాలానగర్ ఏసీపీ ఈ నెల 16న బీహెచ్ఎల్ రామచంద్రపురం చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. సనత్ నగర్ పోలీసులు కర్ణాటకలో పాల్పడ్డ వారిలో A1 తక్కువ సుందర్ సింగ్, ఆటో డ్రైవర్ గేట్ సంతోష్, ఆటో డ్రైవర్ A3 షేక్ హుజూర్ బాబా బస్ డ్రైవర్ గా గుర్తించారు పోలీసులు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఎవరెవరి మీద అంటే ఒకటి సురేందర్ సింగ్, తర్వాత సంతోష్ మీద, వాళ్ళిద్దరి మీద ఒక పోక్సో కేసు ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఠాకూర్, సురేందర్ సింగ్, సంతోష్, హుజైర్ ముగ్గురు కూడా కలిసి చేసినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా దోస్తులు కలిసే చేశారు ముగ్గురు కూడా. ఆటో నడిపినవాడేమో ఠాకూర్ సురేందర్ సింగ్, పక్కన కూర్చున్నాడేమో సంతోష్, వాడు పక్కన కూర్చున్నాడేమో షేక్ హుజైర్ బాబా అలియాస్ హుజైర్ అంటారు. వీళ్ళందరూ కూడా మా సిటీ, హైదరాబాద్ సిటీ వాళ్ళే. అంటే ఈయన కాకపోతే ఇంకొకరు ఎవరైనా దొరుకుదామని వీళ్ళ ఆలోచన. కాకపోతే మన దగ్గర ఈ అభిషేక్ అనేది దొరకడం జరిగింది ఇక్కడ. అంటే మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ కంప్లైంట్ అభిషేక్ అనే అతను వీళ్ళు వచ్చి మేము ఆర్సీపురం పోవాలంటే సరే ఎక్కువ పోయి మేము తీసుకెళ్తామని వీళ్ళు సవారి ఒప్పుకున్నారు. అతను అక్కడ నిర్మానుష్య ప్రదేశం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. భయపెట్టారు, ఖర్చు చూపించి భయపెట్టారు. పైసలు అయిపోతే కామన్గా భయపెట్టే ఉంటుంది కదా, పైసలు అయితే గుంజుకుంటా భయపడదని భయపెట్టి, కత్తోడి భయపెట్టి పైసలు తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఫోన్ పే ద్వారా పైసలు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. పాత కేసుల మీద ఎవరు లేవు ఎక్సెప్ట్ పోక్సో కేసు. ముగ్గురు మీద కేసు అయింది. గతంలో ఇటువంటి వీళ్ళ మీద ఇటువంటి కేసులు ఏమి రిజిస్టర్ కాలేదు. చెక్ చేసాం, ఈ కేసులు కూడా లేవు. మన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది. అభిషేక్ అనే అతను 16వ తారీఖు మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోటి భయపెట్టడం జరిగింది. దాంతో పాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1181 రూపాయి, ఒకసారి 12,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వదిలేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి. సో ఈ క్రమంలో మన క్రైమ్ టీం అంతా కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, డిఎస్ఐ అరుణ్, డిఐ నాగిరెడ్డి, వీళ్ళంతా టీము ప్లస్ అదర్ టీమ్స్ మా వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న వాళ్ళలో అరుణ్, శ్రీనివాసులు, పిసి, శేఖర్, నాగరాజు, మహమ్మద్ ఇబ్రహీం, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యారు. ఈ టీమ్గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళని జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారణ క్రమంలో వాళ్ళ పేర్లు ఏమని చెప్పారంటే ఠాకూర్ సురేందర్ సింగ్ అలియాస్ సేరు అని, ఇతను ఆటో డ్రైవరు, హైదరాబాద్లో ఉంటాడు.
ఇంకొక అతను బీరేంద్ర సంతోష్, ఇతను కూడా టాటా ఏస్ డ్రైవర్, ఇతను కూడా డ్రైవర్ బై ప్రొఫెషను. షేక్ హుజైర్ అని ఇతను కూడా ఆటో డ్రైవరేను. వీళ్ళందరూ కూడా డ్రైవర్స్. బస్సు డ్రైవర్ ఇతను, ఆటో తోలుతాడు ప్లస్ బస్సు కూడా తోలుతుంటాడు, బస్సు డ్రైవర్ ఇతను. వీళ్ళు ముగ్గురు కూడా దోస్తులు. ఈ ముగ్గురు ఇన్వెస్టిగేషన్ అయితే ఆ ముగ్గురు కూడా అక్కడెక్కి ఇక్కడ భరత్